ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వాక్యమును ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఏమిటంటే, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మన నిరీక్షణ స్పందమైనటువంటి కలువరి శిలువ వైపు ఈ రాత్రి మనమందరము కూడా చూడవలసి ఉన్నటువంటి వారమై ఉన్నాము. కారణం ఏంటంటే, కలువరి శిలువలో వేలాడుచున్న క్రీస్తునందే మనందరి యొక్క ఆధిక్యత. ఎందుకంటే మహిమ అనేటువంటిది శిలువలో మనకు కనబడుతుంది. శిలువలో వేలాడుచున్నటువంటి యేసుక్రీస్తును మనము గమనిస్తే, తాను కలువరి శిలువలో వేలాడుచు ఆయన రక్తము కారుచున్నంతగా తన శరీరమంతా కూడా మన కొరకు ప్రభువారు గాయపరచబడి, నలగగొట్టబడి, ఈడ్వబడి, మనందరి కొరకు కల్వరి శిలువలో ప్రభువారు ఆయన శరీరమంతా కూడా చితికిపోయినటువంటి స్థితిలో ఉండి కూడా శిరస్సు నుండి చురుపాదము వరకు దేహమంతా కూడా శిలువలో రక్తసిక్తమైనటువంటి ఆ శరీరముతో ఉండి కూడా మరి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుచున్నటువంటి మన ప్రభువు శిలువ క్రింద ఉన్నటువంటి సర్వ మానవాళిని ఆయన ప్రేమించి ఉన్నవాడై తన తండ్రికి ఇలాగూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థించకముందు ఆయన పరిస్థితి ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తే, ఆ శిలువలో వేలాడుచున్నటువంటి యేసయ్యకు ఏమాత్రము కూడా స్వరూపము లేదు, సొగసు కూడా లేదు. ఆయన ముఖ రూపం అంతా కూడా మరి చితికిపోయినటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాం. దేహమంతా కూడా రక్తసిక్తమైపోతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా మరి యేసుక్రీస్తు వారు శిలువ క్రింద ఉన్న మనుషులు ఆయనను చూడడానికి కూడా ఎలా ఉన్నాడు అంటే, మనుషులు ఎవరు కూడా ఆయనను చూడ నల్లని వాడైపోయాడు అని లేఖనాల్లో మనము చూస్తున్నాం. కారణం ఏంటంటే, ఆయనకు సొగసు లేదు, స్వరూపము లేదు. మనుషులు ఎవ్వరు కూడా ఆయనను చూడ నల్లని వాడైపోయాడు. అంతగా గాయపరచబడ్డాడు, అంతగా శరీరమంతా కూడా రక్తసిక్తమైపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా ఆయనను గాయపరిచిన వారిని, ఆయనను అవమానపరిచినటువంటి వారిని, ఆయనను హేళన చేసినటువంటి వారిని, ఆయనను బాధ పెట్టినటువంటి వారిని, ఆయనను హింసించినటువంటి వారిని, వారందరి కొరకు శిలువలో వేలాడుచున్నటువంటి యేసయ్య తన తండ్రికి చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఏమని? యేసు, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అంటున్నాడు.
ఎవరంటుంది ఈ మాట? కలువరి సిలువలో సొగసును కోల్పోయి, స్వరూపాన్ని కోల్పోయి, మనుషులెవ్వరు కూడా చూడలేనంత వికారముగా మార్చబడి, శరీరమంతా కూడా రక్తసిక్తమైపోయి, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఆయనను హింసించిన వారి నిమిత్తము, ఆయనను బాధించిన వారి నిమిత్తము, ఆయనను ద్వేషించిన వారి నిమిత్తము, ఆయన మీద ఉమ్ము వేసిన వారి నిమిత్తము, ఆయనను సిలువ వేసిన వారి నిమిత్తము, ఆయన మీద పగ పెంచుకున్న వారి నిమిత్తము, ఆయన మీద అసూయ పెంచుకున్న వారి నిమిత్తము, వారందరి నిమిత్తము తన తండ్రికి కుమారుడైన క్రీస్తు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సిలువలో వేలాడుచున్నటువంటి యేసయ్య తన తండ్రికి ఏమని ప్రార్థిస్తున్నాడంటే, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో మనము చూస్తే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఆయన పలుకు ప్రతి మాటలో కూడా ఏమి ఉన్నదో తెలుసా? శక్తి ఉంది. యేసుక్రీస్తు వారు పలుకుచున్న ప్రతి మాటలో, ప్రతి పలుకులో శక్తి ఉంది. ఆ శక్తి తనను హింసించిన వారు, తనను బాధించిన వారు, తనను హేళన చేసిన వారిని అందరినీ, తనకు సిలువకు అప్పగించినటువంటి వారిని అందరినీ, ఆ శక్తే, ఆ ప్రేమే వారిని క్షమించినటువంటిదిగా పరిశుద్ధ గ్రంథములో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మనము సాధారణముగా ఒక వ్యక్తి మరణ సమయమందు ఏం చేస్తూ ఉంటారండి? ఒక వ్యక్తి మరణిస్తున్నటువంటి సందర్భంలో తన శరీరములో ఉన్నటువంటి తన ప్రాణము వెడలిపోతున్నటువంటి సమయములో, ఇక నేను చనిపోతాను, ఇక నాకు మరణ గడియ వచ్చేసింది, మరి కొన్ని నిమిషాల్లో, కొంత సమయంలో ఈ లోకాన్ని నేను విడిచిపెడతాను, నా మరణ గడియ నాకు తెలిసింది అన్నటువంటి వారు వారి పరిస్థితుల్లో ప్రియులారా ఏం చేస్తారు అంటే, వారి కుటుంబీకులందరినీ కూడా, ఇంటిలో ఉన్నటువంటి కుటుంబీకులందరినీ కూడా మరణ పడకలో కొట్టుకుమిట్టుకులాడుచున్నటువంటి ఆ వ్యక్తి తన మరణ గడియ ఆసన్నమైనటువంటి సమయంలో తన ఇంటి వారిని అందరినీ కూడా తన దగ్గరకు పిలుచుకుంటాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంటి వారు కూడా చనిపోతున్నటువంటి వ్యక్తి ఏదైనా బాధ్యతలు, ఏదైనా అప్పగింతలు అప్పగిస్తాడేమో అని చెప్పి కుటుంబీకులందరూ కూడా ఆ చనిపోబోతున్నటువంటి ఆ వ్యక్తి యొక్క చుట్టూ కూడా చేరి తండ్రి చివరిగా తమతో ఏమి చెప్పబోతున్నాడో అని ఆ కుటుంబీకులందరూ కూడా చనిపోయే వ్యక్తి చివరిగా ఏం చెప్పబోతున్నాడో చెప్పేటువంటి మాటల కొరకు అందరూ కూడా అలాగే నిలబడి తండ్రి నోట నుండి వచ్చే మాటల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలమందు మనము గమనిస్తే, మరి యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో ఆయన చనిపోబోతున్నటువంటి సందర్భాల్లో తన శరీరములో ఉన్నటువంటి తన ప్రాణము వెడలిపోబోతున్నటువంటి సమయములో, ఇక నేను చనిపోతాను, ఈ సిలువలోనే నేను ప్రాణము విడిస్తాను, ఈ సిలువలోనే నేను చనిపోతాను, ఇది నా చివరి గడియలు, ఇదిగో నా మరణము ఆసన్నమైంది అన్నటువంటి సందర్భములో యేసుక్రీస్తు వారు సిలువ క్రింద ఉన్నటువంటి వారందరిని ఉద్దేశించి తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరయ్యా, దయతో వీరిని
క్షమించుము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇవి ఆశీర్వాదకరమైనటువంటి మాటలు. క్షమించుము అని క్రీస్తు ప్రార్థిస్తున్నాడు. ఎవరిని క్షమించమంటున్నాడు? ఏమండి ఎవరిని క్షమించమంటున్నాడు? కల్వరి శిలువలో యేసయ్య వేలాడుచు, పిల్లరా, ఆ శిలువ కొయ్య మీద వేలాడుతూ రక్తసిక్తమైపోయినటువంటి శరీరముతో కొన ఊపిరిలో ఉన్నటువంటి ప్రభువు, పిల్లరా, ఎవరి కొరకు మరి ప్రార్థిస్తున్నాడు? ఎవరిని క్షమించమని తండ్రిని అడుగుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే, చూడండి పిల్లరా, కొందరు పరిహాసించు నిమిత్తము ఆయన వైపు చూస్తూ ఉన్నారండి. దేవుని వైపు చూస్తున్నారు. శిలువ క్రింద ఉన్నటువంటి చాలామంది ప్రజలు పరిహసించేటువంటి నిమిత్తము శిలువ మీద ఉన్న యేసు ప్రభు వారిని అలాగే దీక్షగా చూస్తూ ఉన్నారు. కొందరు ద్వేషభావాలతో శిలువ క్రింద ఉన్నటువంటి మనుషులు, చూడండి పిల్లారా, యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సన్హెడ్రి సభ వారు, ఇంకా మనము ఆలోచిస్తే ప్రియులారా, రోమా అధికారులు, రోమా నాయకులు, చూడండి, రోమా ప్రభుత్వం కింద ఉన్న ప్రతి పౌరుడు, పౌరత్వం కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా శిలువ మీద యేసు ప్రభు వారు వేలాడుతూ ఆయన శ్రమ పొందుతూ ఉంటే, ఆయన బాధపడుతూ ఉంటే, కొందరు ద్వేషభావాలతో శిలువ క్రింద ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభు శిలువ మీద నుండి ఆయన శిలువలో వేలాడుతూ ఉంటే కింద ఉన్న వాళ్ళందరూ కూడా ద్వేషభావాలతో హృదయములో ద్వేషము పెట్టుకొని, హృదయములో అసూయ పెట్టుకొని కొందరు పళ్ళు కొరికే వాళ్ళు కూడా సమాజంలో ఆ దినాల్లో లేకపోలేదు. కొందరు ప్రియులారా, శిలువ మీద యేసయ్య వేలాడుతూ ఉంటే, శిలువలో ఆయన శ్రమను సహిస్తూ ఉంటే, ఆయన బాధపడుతూ ఉంటే కొందరు ఉమ్ము వేస్తూ ఉన్నారు. కొందరు పగ తీర్చుకునే భావముతో ప్రియులారా, చూడండి, శిలువ వైపు అందరూ కూడా అలా చూస్తూ ఉన్నారు. అయ్యో పాపం, అయ్యో పాపం అన్నవాడు ఒక్కడు లేడు అక్కడ. అయినప్పటికీ కూడా వారందరినీ యేసయ్య ప్రేమించిన వాడై తన తండ్రికి ఇలాగూ ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీళ్ళెవరు ఏమి చేస్తున్నారో వాళ్ళు తెలియకనే చేస్తున్నారు. నా మీద పగబెట్టుకున్న వారు కావచ్చు, నా మీద అసూయపడిన వారు కావచ్చు, నా మీద ఉమ్మి వేసేవారు కావచ్చు, నన్ను పిడిగుద్దులు గుద్దిన వారు కావచ్చు, నన్ను కొరడా దెబ్బలు కొట్టిన వారు కావచ్చు, ఇదిగో నన్ను దూషించిన వాళ్ళు కావచ్చు, నన్ను హేళన చేసిన వారు కావచ్చు, నా మీద శిలువ మ్రానును మోపినటువంటి వారు కావచ్చు, నన్ను గబ్బతా నుండి గొలగతా వరకు రాళ్లపరిచిన స్థలములో నన్ను నడిపించిన వాళ్ళు కావచ్చు, ఇదిగో నా అంగీని లాగి వేసుకున్న వారు కావచ్చు. వీళ్ళందరూ కూడా తెలిసి చేయటం లేదు, పొరపాటు, తెలియకే పొరపాటు చేస్తున్నారు. కనుక వీరిని క్షమించుమని సిలువలో వేలాడుతున్న యేసయ్య తన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చూడండి ప్రియులారా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే ఆది కాండము 50వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుతారా? ఆది కాండము 50వ అధ్యాయము 22వ వాక్యము. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, యేసేపు ఐగుప్తులో నివసించిరి. యేసేపు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే అండి? యేసేపు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే అండి? 110 సంవత్సరాలు. యేసేపు ఎఫ్రాయిము యొక్క మూడవ తరము చూచెను మరియు మనిషి కుమారుడైన మాకీరునకు కుమారుడు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. యోసేపు తన సహోదరులను చూచి, తన సహోదరులందరినీ కూడా యోసేపు చూచి, నేను చనిపోవచ్చున్నాను. ఏమని చెప్తున్నాడు తన సహోదరులతో యోసేపు? నేను చనిపోవచ్చున్నాను. ఏమండి, చనిపోకముందు అందరినీ కూడా చూచాడట.
ఏమండి, యేసు ప్రభువారు కల్వరి శిలువలో వేలాడుతూ శిలువ క్రింద ఉన్న మనుషులందరినీ కూడా అలాగ అందరినీ కూడా ఒక్కసారి చూచాడు శిలువ మీద నుండి. ఎవరిలాగా చూచాడు? యేసేపు కూడా తాను చనిపోకముందు తన సహోదరులందరినీ కూడా చూచి నేను చనిపోవచ్చు, ఏమని చెప్తున్నాడు వాళ్ళతో? నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణం చేశాడే, చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాడు. ఎవరు చెప్పాడండి? యేసేపు మరణ గడియ సమీపించినప్పుడు తన సహోదరులందరినీ దగ్గరకు పిలుచుకొని, ఏమండి, వారందరినీ కూడా ఒక్కసారి యేసేపు మరణ పడకలో ఉన్న యేసేపు ఏం చేశాడండి? అందరినీ కూడా చూచాడట. చూచి ఏమంటున్నాడు? ఏమండి, ఏమంటున్నాడు తెలుసా? దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చాడు, ఇదిగో మిమ్మల్ని ఈ దేశములో నుండి తాను అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడే, ఆ దేశానికి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తీసుకుని వెళతాడు అని యేసేపు మరణ పడకలో ఉన్నప్పుడు అందరినీ కూడా చూచి వారిని ధైర్యపరిచాడు. యేసు ప్రభు కూడా 2026 సంవత్సరాల క్రితము ఆ గొల్గతా కొండ మీద సిలువలో వేలాడుతూ ఆకాశానికి భూమికి మధ్యలో సిలువ క్రొయ్య మీద ఆయన వేలాడుతూ ఆ సిలువ క్రింద ఉన్న మనుషులందరినీ కూడా యేసయ్య ఏం చేశాడు? యేసేపు వలె అందరినీ కూడా తేరి చూచాడు. ఎవరిని చూశాడు? ఏమండి, ఆయనను హింసించిన వారిని చూశాడు, ఆయనను కొరడా దెబ్బలతో కొట్టిన వారిని చూశాడు, ఏమండి, ఆయన గాయపరిచిన వారిని చూచాడు, ఆయనను సిలువ వేసిన వారిని చూచాడు, ఆయనను హేళన చేసిన వారిని చూచాడు, ఆయనను అవమానపరిచిన వారిని చూచాడు, ఆయన మీద సిలువ మోపిన వారిని చూచాడు, ఏమండి, అందరినీ కూడా చూచాడు. చూచి ఏమంటున్నాడు? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమంటున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక చూడండి, 8వ అధ్యాయము 36వ వాక్యాన్ని చదువుతారా? రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 36వ వాక్యములో వ్రాయబడిన మాటలు ఏమిటంటే, ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమల్లా మేము వధింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని మనము పొందుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి అన్ని విషయాల్లో. గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో ఆయన బంధించబడి ఉన్నాడు, 3 మేకులతో కొట్టబడ్డాడు, తల మీద ముండ్ల కిరీటం, ప్రక్కలో బళ్ళెపు పోటు. చూడండి, ఆయన శోధించబడ్డాడు, భరించలేనంత బాధ, పిల్లరా భరించలేనంత వేదన, భరించలేనంత పిల్లరా ఎంతో బాధను ఆయన, శోభను ఆయన అనుభవించినటువంటి వాడుగా మనము చూస్తున్నాం. అయినప్పటికీ కూడా తన ప్రేమను దేవుడు బాధలో, కష్టాల్లో, ఏమండి, ఇబ్బందుల్లో, అవమానపు యొక్క కొలిమిలో కూడా తన యొక్క ప్రేమను తోటి వారికి తాను చనిపోతూ కూడా
ప్రేమను వెల్లడిపరిచాడు. అదే క్రీస్తు యొక్క ప్రేమ. దేవునికే మహిమ కలుగునుగాక. గమనించండి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు అని పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, మరి వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను పిల్లరా మనలను ఎడబాపున ఎత్తైనను, లోతైనను సృష్టించబడిన మరి ఏదైనా కూడా మరి అది యేసు క్రీస్తు నందలి దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ ఎడబాపు నేరదని యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఆయన క్షమాపణ పిల్లరా క్షమించమని తన తండ్రిని క్షమాపణ అడుగుచున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి పిల్లరా, మనము లూకాసు సువార్త మరి 2వ అధ్యాయము 49వ వాక్యమును మనము చూస్తే అక్కడ మరి యేసుక్రీస్తు వారు బాల్యములో ప్రియులారా చూడండి ఆయన తన తల్లిదండ్రులతో మాట్లాడుచున్నటువంటి మాటను కూడా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. యేసేపు మరియమ్మలకు బాల్యములో ఉన్నటువంటి ప్రభువు బాల్య దశలో ఉన్నప్పుడు తల్లిదండ్రులతో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, మీరు నన్ను ఎలా ఎతుకుచున్నారు, నేను నా తండ్రి పనుల మీద, ఇదిగో నేను ఎవరి పనుల మీద ఈ భూలోకానికి వచ్చాను అంటున్నాడు వాళ్ళ తల్లిదండ్రులతో. యేసేపు మరియతో నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. నన్ను మీరు ఎందుకు వెతుకుతున్నారు? యెరూషలేము తిరణాలకు నన్ను తీసుకుని వెళ్ళారు, మంచిదే. తప్పిపోయానని చెప్పి మీరు ఆ ఇంట ఎందుకు నన్ను వెతుకుతున్నారు? అసలు నేను భూలోకానికి ఎందుకు వచ్చాను? నా తండ్రి పనుల మీద కదా భూలోకానికి వచ్చింది. నా తండ్రి చిత్తాన్ని నేను భూలోకములో జరిగించాలి కదా. నన్ను మీరు ఎందుకు వెతుకుతున్నారు అని చెప్పి బాల్యములో ఉన్నప్పుడే యేసు ప్రభువారు తన తల్లిదండ్రులను ప్రశ్నించినటువంటి వాడుగా మనము చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తండ్రి చిత్తము చేయుటయే ఆయనకు ఆహారమై ఉండెనని దేవుని యొక్క వాక్యములో కూడా మనము చూస్తున్నాం. తన పరుగును కడముట్టుచుటకు మరి యేసుక్రీస్తు వారు కల్వరికి వచ్చినప్పుడు ఆ బాంధవ్యము పిల్లరా తొలగిపోలేదు. చూడండి పిల్లరా, తండ్రి అని పిలుచుట తన ప్రాణమును ధారపోయుటకు కూడా ఆయన స్థిరముగా ఉన్నటువంటి వాడుగా మనము చూస్తున్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో మనము గమనిస్తే ప్రియులారా చూడండి, యోహాను రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 41, 42 వచనాలు మనము చూస్తే అక్కడ ప్రభు ఏమంటున్నాడో చూడండి. ఏమంటున్నాడు? అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. ఏ సందర్భములో? ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు ప్రభు. ఏ సమయంలో ప్రియులారా తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, బేతనీయ గ్రామములో లాజరు చనిపోయాడు. లాజరు యొక్క శ్మశాన వాటికకు వచ్చినటువంటి ప్రభువు ప్రియులారా చూడి లాజరును సజీవుడుగా లేపక మునుపు తన తండ్రికి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇంకా ఏమంటున్నాడు? నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుచున్నాను అంటున్నాడు దేవుడు. ఆ ప్రకారమే సిలువలో వేలాడుతూ తన తండ్రి తన ప్రార్థన వింటాడు. తన తండ్రి తన ప్రార్థన ఆలకిస్తాడు. తన తండ్రి తన ప్రార్థనకు ప్రత్యుత్తరము దయచేసి చూడండి, ఆయనను హింసించే వారిని, ఆయనను బాధ పెట్టేవారిని, ఆయనను సిలువ వేసిన వారిని, ఆయన పరిహాసమాడిన వారిని,
ఆయనను అవమానపరిచిన వారిని, ఆయనను కొరడాతో కొట్టిన వారిని, ఆయన మీద ముండ్ల కిరీటము పెట్టిన వారిని, ఆయన దూషించిన వారిని, ఆయన మీద అసూయపడిన వారిని, ఆయనంటే ద్వేషించబడినటువంటి వారందరినీ కూడా తన తండ్రి క్షమిస్తాడు అనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తూ ఉన్న రోజుల్లో బేతనియ గ్రామంలో లాజరు చనిపోయి 4 దినాలైన తర్వాత ఎలాగో పేత వస్త్రాలతో చుట్టబడిన లాజరుని ఎలా బ్రతికించాడో యేసయ్య ప్రార్థన విని తన తండ్రి అదే రీతిగా సిలువలో వేలాడుతున్నటువంటి యేసు కూడా తనను హింసించిన వారు, తనను బాధ పెట్టిన వారందరినీ కూడా తండ్రి క్షమిస్తాడు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పిల్లల క్షమించమని తండ్రికి మొర్ర పెట్టడముగా ఆయన యొక్క కన్నులు ప్రియులారా చెమ్మగిల్ల చేయుచున్నటువంటివిగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు పిల్లరా ఆయన సిలువలో వేలాడుతూ ఆయన క్షమాపణ కోరిన వారుగా మనము చూస్తున్నాం. తండ్రి వీరిని క్షమించుమని కుమారుడు ప్రార్థించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపటి సిలువ ధ్యానపు ఆరాధనలో తండ్రి వారిని ఎలాగూ క్షమించాడు, కుమారుడు ప్రార్థించగానే మరి ఎలాగూ తండ్రి క్షమించాడు, ఎవరెవరిని క్షమించాడు, ఎలాగూ క్షమించాడు అనే విషయాన్ని తిరిగి రేపటి సిలువ ధ్యానపు ఆరాధనలో మిగిలిన పాఠ్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. అంతవరకు దైవ కృప, దైవ ఆశీస్సులు మీ అందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.